వనస్థలిపురంలో ఒక అమ్మాయి గ్యాంగ్ రేప్కి గురైంది. తన చిన్ననాటి స్నేహితుడు తనను నమ్మించి మోసం చేయడం జరిగింది. అసలు ఏం జరిగింది ఈ విషయంలో అసలు క్లియర్గా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక మహిళ, తను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. తనకి కొత్తగా ఒక జాబ్ రావడం జరిగింది. సో జాబ్ వచ్చిందన్న సంతోషంలో తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ రెడ్డి అనే వ్యక్తి తనకు పార్టీ ఇవ్వాలని తను నిర్ణయించుకుంది. సో పార్టీ ఇచ్చే క్రమంలోనే తన ఫ్రెండ్ గౌతమ్ రెడ్డిని మన వనస్థలిపురంలో ఉన్న బొమ్మరిల్లు బార్ అండ్ రెస్టారెంట్కి పిలవడం జరిగింది. సో మొత్తానికి ఇద్దరు అక్కడికి వచ్చి పార్టీ అయితే ఆ రెస్టారెంట్లో పార్టీ చేసుకోవడం జరిగింది. ముందుగా వాళ్ళు డ్రింక్స్ అయితే తాగడం జరిగింది. సో డ్రింక్స్ తాగారు, తర్వాత లంచ్ చేయడం జరిగింది. సో ఈ పార్టీ చేసుకున్న తర్వాత తనే గౌతమ్ రెడ్డి అక్కడ బార్ అండ్ రెస్టారెంట్లో ఒక రూమ్ అయితే బుక్ చేయడం జరిగిందనమాట. సో ఇద్దరు మద్యం సేవించిన తర్వాత రూమ్లోకి వెళ్ళడం జరిగింది. సో ఆ మద్యం మత్తులోనే మన గౌతమ్ రెడ్డి తన చిన్ననాటి ఫ్రెండ్ని అక్కడ లైంగికంగా దాడి చేయడం జరిగింది. సో తను కాకుండా కొంతసేపు అయిన తర్వాత తన ఫ్రెండ్కి కూడా కాల్ చేసి అక్కడికి పిలిపించుకోవడం జరిగింది. సో మద్యం మత్తులో ఇద్దరు కూడా ఆ అమ్మాయిని అక్కడ లైంగికంగా వీళ్ళిద్దరూ దాడి చేయడం జరిగింది. సో కొద్దిసేపటి తర్వాత ఆ అమ్మాయి రియలైజ్ అయింది, ఇలా తన మీద లైంగిక దాడి జరిగిందని ఆ అమ్మాయి రియలైజ్ అయ్యి గట్టిగా కేకలు అయితే పెట్టడం జరిగింది. సో ఆ అమ్మాయి గట్టిగా అరిచేసరికి అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ పరారవడం జరిగింది. గౌతమ్ రెడ్డి అండ్ మధ్యలో వచ్చిన ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఇద్దరూ కూడా అక్కడి నుంచి పరారవడం జరిగింది. సో మొత్తానికి ఆ అమ్మాయి అయితే అక్కడ బార్ అండ్ రెస్టారెంట్ ఉంది కదా, సో వాళ్ళకైతే ఫిర్యాదు చేసింది. తనకు జరిగిన అన్యాయం ఏదైతే ఉందో తనకు ఫిర్యాదు సో వెంటనే విషయం తెలుసుకుని ఈ అమ్మాయి స్నేహితులు కూడా అక్కడ బార్ అండ్ రెస్టారెంట్కి రావడం జరిగింది. సో విషయం తెలుసుకుని వీళ్ళైతే వెళ్ళి పోలీసులకి అయితే కంప్లైంట్ చేయడం జరిగింది. సో పోలీసులు కూడా మనకి ఇక్కడికి అత్యాచారం కేసు, అలాగే SC/ST కేసు కూడా వీళ్ళు రిజిస్టర్ చేయడం జరిగింది. సో పోలీసులు అయితే కేసు నమోదు చేసుకున్నారు. సో తర్వాత ఈ గౌతమ్ రెడ్డి అనే వ్యక్తి కోసం గాలింపు చర్యలు అయితే చేపట్టారు. సో చాలా తక్కువ టైంలోనే ఎవరైతే నిందితుడు ఉన్నారో గౌతమ్ రెడ్డి అనే వ్యక్తి ఇతన్ని పట్టుకోవడం జరిగింది. సో పట్టుకుని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ గౌతమ్ రెడ్డితో పాటు ఇంకొక వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ప్రస్తుతం పరారీలో ఉన్నారు. సో పోలీసులు కూడా ఆ రెండో పర్సన్ కోసం అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. సో ఇక్కడ క్లియర్గా ఒక విషయం అయితే మనం తెలుసుకోవాలి. ఖచ్చితంగా ఇక్కడ అమ్మాయికి జరిగిందైతే ఖచ్చితంగా ఇక్కడ మనం అన్యాయం అని చెప్పుకోవాలి. కానీ ఇక్కడ సమస్యలను మనమే కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. సో ఇక్కడ పార్టీ, అమ్మాయిలు ఈ రోజుల్లో ఇవన్నీ కామన్. సో తన ఇండివిజువాలిటీ, పెద్దోళ్ళు అయ్యారు, సో ఇవన్నీ కామన్. బట్ బార్ అండ్ రెస్టారెంట్లో తాగడం వరకు ఓకే. సో తర్వాత రూమ్ తీసుకుని అక్కడికి వెళ్ళి చెప్తాం కదా, ఈ రోజుల్లో ఎలా ఉందంటే చాలా చిన్న చిన్న పిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి. సో అలాంటిది ఎంత ఫ్రెండ్ అయినా సరే ఒక పర్సన్ ఎప్పుడు ఎలా మారిపోతాడో మనం చెప్పలేము. సిచ్యువేషన్స్ అతన్ని ఏ మూమెంట్లో ఎవరు ఎలా టర్న్ అవుతారని చెప్పలేము. ప్రతి మనిషిలోనూ ఒక మృగం ఉంటుంది, అది ఎప్పుడన్నా బయటికి రావచ్చు. సో మనం ప్రెడిక్ట్ అయితే చేయలేము. సో ఎంత ఫ్రెండ్ అయినా కూడా నమ్మి ఒక ఎక్స్టెంట్ వరకు వెళ్ళపోవడమే మంచిదని అందరూ కూడా భావిస్తున్నారు బయట కూడా. సో ఎవరిని నమ్మడానికి లేదు, ఎంత ఫ్రెండ్ అయినా సరే ఎంత లిమిట్స్లో ఉంటే బాగుంటుంది. ఇక్కడ అమ్మాయికి జరిగింది ఖచ్చితంగా అన్యాయమే, బట్ అదైతే ఎవరు కాదంటలేదు. బట్ ఎంత ఎక్స్టెంట్ వరకు వెళ్ళాలనేది ఇండివిజువల్గా వాళ్ళకు కూడా క్లారిటీ ఉండాలి. సో వాళ్ళ క్లారిటీ ఉంచుకుని వాళ్ళు కూడా కొంచెం ప్రికాషన్స్ ఏదైతే కొంచెం సేఫ్టీ మెజర్స్ ఉన్నాయో వాళ్ళు పాటిస్తే కనుక ఇలాంటి క్రైమ్స్ని మనమే ఇప్పుడు తను అక్కడికి వెళ్ళపోయి ఉంటే కనుక డ్రింక్స్ వరకు ఆపేసి ఉంటే కనుక మేబీ జరగపోయి ఉండొచ్చు. సో అది ఎంతవరకైనా ఒక లిమిట్ వరకు ఉంటే బాగుంటుందని చెప్పి కూడా ఒక ఎస్టిమేషన్కి అయితే మనం రావచ్చు. సో ఇది మొత్తానికి వనస్థలిపురంలో జరిగిన ఘటన అయితే మొత్తానికి నిందితుడు ఎవరైతే ఉన్నారో గౌతమ్ రెడ్డి అనే వ్యక్తి తనని పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది. రెండో పర్సన్ కోసం ఇక్కడ గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు.